ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మన ప్రేమ విషయం చెప్పేశానండి. అవును, కాకపోతే వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టారు. కండిషన్సా? ఏటయ్యే? కాబోయే అల్లుణ్ణి ఒక నెల రోజుల పాటు దగ్గరుండి గమనిస్తారంట. మీకు ఎలాంటి అవలక్షణాలు లేవని వాళ్ళు నమ్మితేనే నన్నిచ్చి పెళ్లి చేస్తారంట. అవలక్షణాలు నాలో ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ఇప్పుడే మీటికెళ్దాం పదా. నెల రోజులు అక్కడే ఉండి నాలాటల్లుడు ఈ భూమంతా ఎతికినా దొరకడాన్ని నిరూపించేసి నీ మెళ్ళ తాళిగట్టేస్తాను. మీరు మా ఇంటికి రావడం కాదండి, మా వాళ్ళు మీ ఇంటికొచ్చి గమనిస్తారంట. మా ఇంటికా? అవును. మా ఆవిడకి తెలిస్తే సంపెత్తదే. అయితే కుదరదంటారా? కుదరదు కాజల్. అయితే సారీ అండి, నేను ఆ రామయ్య గారిని పెళ్లి చేసుకుంటాను. నువ్వు ఊరుకూరికే రామయ్య రామయ్య అంటే నా గుండెలో కొలుక్కుమంటా తెలుసా? సర్లే, నేనే ఏదో ఒకటి చేసేసి మీ ఫ్యామిలీ మొత్తాన్ని మా అవుట్ హౌస్ లో ఉండేలా చేస్తాను. ఆ తర్వాత నెల రోజులు కాకపోతే ఓ 2 నెలలు వాళ్ళు నన్ను గమనిస్తూ ఉండమని చెప్పు. నేను శ్రీరామచంద్రుడని తెలుసుకోమని చెప్పు. ఆ తరువాత పువ్వులాంటి నిన్ను నాకిచ్చి పెళ్లి చేయమని చెప్పు. చాలు. థ్యాంక్ యూ అండి. అల్లుడు గారు, అల్లుడు గారు, ఇగో మా అత్త వచ్చినట్టుంది. వెళ్దాం పదా, వెళ్దాం పదా పదా. అల్లుడు గారు. అత్తయ్య గారు, ఏయ్, పోయిందానివి పోయినట్టుగా ఉండక మళ్ళీ తిరిగెందుకొచ్చావు? మర్యాదగా బయటికెళ్ళు, లేదంటే ప్రాణం తీస్తా. అవును, మళ్ళీ నా కంటికి కనపడ్డావంటే నీ కంఠంలో ప్రాణం తీసేస్తాను. పోవే బయటికి. అమ్మమ్మ గారు, మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. దాని పీడ శాశ్వతంగా వదిలించుకునే అద్భుతమైన అవకాశం దొరికింది. ఏంటి అవకాశం? ఏం లేదమ్మమ్మా, ఈ కాజల్ వాళ్ళ పుట్టింటికి వెళ్లి నేను ఒక గొప్పింటి గుర్రాన్ని ప్రేమించాను, అతన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పిందట. ఈయన కుర్రాడేంటి? ఈయన 60 ఏళ్లు దాటిన ముసలాడు కదా. కదా, ఈ విషయం వాళ్ళ పుట్టింటి వాళ్ళకి తెలియక వీళ్ళిద్దరి పెళ్లికి అంగీకరించారట. అమ్మో అమ్మో అమ్మో, నాకు తెలియకుండా వెనకాలెన్ని గోతులు తవ్వుతున్నారన్నమాట. అవునమ్మా, ఒక్కసారి ఊహించుకో. తాతయ్య జుట్టుకు నల్ల రంగు వేసి మీసాలకు సంపెంగ నూనె రాసి జీన్స్ ప్యాంట్ వేస్తే ఎలా ఉంటాడో ఊహించుకో. అదిగో మా కాజల్ ఫ్యామిలీ మొత్తం వచ్చేసింది. ఏం చేయమంటారు? శాలువ కప్పి సన్మానం చేయమంటారా? హారతిచ్చి ఆహ్వానం పలకమంటారా?
కాజల్ వచ్చింది అని ఓ తెగ కంగారు పడుతున్నారు. కాజల్ రా 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 రండి రండి రండి. రా రా రా. ఈవిడే మా అమ్మ కళావతి. పుట్టుకతోనే అందురాలు, అందుకే ఈ ప్రపంచాన్ని చూడలేదు. పాపం కళ్ళు కనపడవన్నమాట. అవునండి. అమ్మా, నేను చెప్పిన జానకమ్మ గారు ఈవిడే. నమస్కారం జానకమ్మ గారు. అదేంటి నువ్వు గుడ్డిదానివి కదా, జానకమ్మ గారు అక్కడే ఉన్న విషయం నీకెలా తెలుసు? అంటే నేను గుడ్డిదాన్ని కానీ చెవిటిదాన్ని కాదు కదండి. సౌండ్ అట్నుంచి వచ్చేసరికి అటువైపు తిరిగి అన్నానన్నమాట. ఓహో, ఏవండి, మొత్తానికి మేనేజ్ చేసింది, లేదంటే స్టార్టింగ్ లోనే దొరికిపోయేవాళ్ళం. అవును, వాళ్ళే కన్ఫ్యూజ్ చేస్తున్నారు, వాళ్ళే కన్విన్స్ చేస్తున్నారు. చూద్దాం ఏం చేస్తారో. మా నాన్నగారు రాజశేఖర్ గారు రామ్ రామ్ జీ. పుట్టుకతోనే అవిటి వాళ్ళు, అందుకే ఆయన నడవలేరు. నమస్కారం అమ్మాజీ. నమస్కారం అండి. ఈవిడే మా అమ్మమ్మ. ఈవిడికేమున్నాయో. పుట్టుకతోనే మూగా చెవుడు, బా 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 దాంతో మాట్లాడలేదు, వినలేదు. బా బా. దేశంలో ఉన్న వికలాంగులంతా మీ ఫ్యామిలీలో ఉన్నట్టున్నారు. కొంతమంది మానసిక వికలాంగులు మా ఫ్యామిలీలో కూడా ఉన్నారులే. ఇంతకీ ఆవిడ పేరేంటో? గుండమ్మ. ఆ? అదేంటి, నువ్వు మూగదానివని చెప్పారు కదా, పైగా చెవిటి దానివని కూడా చెప్పారు. పేరు అడగగానే గుండమ్మ అని చెప్పారు. అంటే కాజల్ చెప్పిందంతా అబద్ధమా? ఏమండి, మా అమ్మమ్మ కొంప ముంచేసిందండి. త్రిష, ఇప్పుడు మాట్లాడింది ఆవిడ కాదు. మరి ఇంకెవరు మాట్లాడారు? ఆవిడ చెవిలో ఉంది చూడు, అది. అది బ్లూటూత్ అనుకుంటున్నారా? అవును. కాదు, అది మైండ్ వాయిస్ ట్రాన్స్లేషన్ మెషిన్. ఈ మధ్య చెవిటి వాళ్ళ కోసం కొత్తగా తయారు చేశారు. వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో అది సిగ్నల్ తీసుకుని ఆ స్పీకర్ నుంచి బయటికి పంపిస్తుంది. అవునండి, ఇప్పుడు మీకు సమాధానం చెప్పింది మా అమ్మ కాదు, స్పీకర్. ఏంటి? స్పీకర్ సమాధానం చెప్పిందా? అవును. ఆ మెషిన్ లో చాలా ప్రశ్నలకు సమాధానాలు రికార్డ్ చేసుంటాయి. మీరేమైనా ప్రశ్న అడిగినప్పుడు ఆవిడ మనసులో అనుకోగానే వాటిలో ఏదో ఒక సమాధానం బయటకు వస్తుంది. మీకు అంతగా అనుమానంగా ఉంటే ఏదో ఒక క్వశ్చన్ అడగండి. అలాగా, సరే. ఇంతకు ముందు మీరెక్కడుండేవాళ్ళు? చిక్కడపల్లిలో ఉండేవాళ్ళం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.